భారత రైల్వేస్ చరిత్రను సృష్టించింది. గ్రీన్ లైన్ ఆవిష్కరణలో భాగంగా భారత్ తన మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే ట్రైన్ కోచ్ ని విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. ఆయన టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ ప్రస్తుతం 1200 HP హైడ్రోజన్ శక్తితో నడిచే ట్రైన్ ని అభివృద్ధి చేస్తోందని, ఇది హైడ్రోజన్ రైల్వే సాంకేతికతలో ప్రపంచ అగ్రదేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టే కీలక సంఘటన అని ఆయన పేర్కొన్నారు. మొదటి హైడ్రోజన్ పవర్ తో నడిచే కోచ్ డ్రైవింగ్ పవర్ కార్ చెన్నైలోని ICF లో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1200 HP హైడ్రోజన్ ట్రైన్ ని అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్ శక్తితో నడిచే రైల్ టెక్నాలజీతో అగ్రగామిగా ఉంచుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ చొరవ కింద 35 హైడ్రోజన్ పవర్డ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు 2023లో అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రతి ట్రైన్ కి 80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.